నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో ఉద్యోగ జాతర నిర్వహిస్తున్నట్టు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏంటి ఆ కథ అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో మరో ఉద్యోగుల జాతరకు ప్రభుత్వం తెరలేపింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన నాటి నుండి నిరుద్యోగుల యువతకు గుడ్ న్యూస్ అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా జూనియర్ కళాశాలలో 2280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ అనుమతించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జూనియర్ కాలేజీలో 1654 గెస్ట్ లెక్చరర్లు, 449 కాంట్రాక్టర్లు, 96 పార్ట్ టైంలు, 78 అవుట్సోర్సింగ్, 3 మిషన్ టైమ్ స్కేలు అధ్యాపకులు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 కళాశాల బోధించే వరకు ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియమం చేపట్టింది. సో చూడొచ్చు, టెంపరరీ జాబ్స్. సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంస్థకు సంబంధించిన కళాశాల కాలేజీకి సంబంధించి టెక్నికల్, నాన్ టెక్నికల్ వాళ్ళకు తాత్కాలిక పోస్టులకు 2700 చిల్లర తాత్కాలిక పోస్టులు ఈయన నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఈ తాత్కాలిక పోస్టులకు సంబంధించి పలు విభాగాల్లో ఎంతమంది కావాలి, ఎక్కడ కావాలని, కానీ ఇదంతా కూడా మార్చి 31 నాటికి 2025 మార్చి 31 నాటికి కూడా చేసి మొత్తం నియామకాలు చేపడతామని కూడా ప్రభుత్వం చెప్పుకొస్తోంది. చూడాలి, నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.